లో ప్రజలందరూ హేరామ్ అని అనుకున్నారు కాబట్టే 2024 ఎలక్షన్స్ లో 151 సీట్ల నుంచి ఆయన్ని 11 సీట్లు తీసుకొచ్చేసారు అదే ప్రజలు. ఎందుకంటే మనం ఇక్కడ 2024 ఎలక్షన్స్ రిజల్ట్ ప్రజలు ఇచ్చింది తీర్పు ఏంటంటే ప్రభుత్వం మార్పు గురించి కాదు. చాలా క్లియర్ గా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చెయ్యండి అని చెప్పి అదొక ఆదేశం ఇచ్చారనమాట కూటమి ప్రభుత్వానికి. విధ్వంసం చూసాము, గడిచిన 5 ఏళ్లలో విధ్వంసం చూసాము. ఆంధ్రప్రదేశ్ ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా అధమ పాతాళంలోకి తీసుకెళ్లిన దుస్థితి చూసాము. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ గా అడుగులు వేయటం కూడా మనం చూస్తున్నాము. దీనికి నిదర్శనం దేశంలోనే వచ్చిన పెట్టుబడుల్లో 25% ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ కి రావటం. ఇచ్చిన మాట కోసం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా భావించి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గౌరవిస్తూ బాధ్యతగా భావిస్తూ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తుంటే జనరల్ గా మనం ఏంటంటేనండి, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక మాజీ సీఎం. అరే 151 సీట్లు ఇచ్చిన జనాలు నన్ను ఎందుకు ఒక పులివెందులు ఎమ్మెల్యేగా కూర్చోబెట్టేశారు? మళ్ళీ నేను రాజకీయాల్లో రావాలి, నేను రాజకీయాల్లో ఉన్నాను, ప్రజా సమస్యల మీద నేను మాట్లాడితేనే కదా మళ్ళీ నా ఉనికి నేను కాపాడుకోగలుగుతాను అనేది ఏమన్నా ఆయనకు ఒక ఆలోచన ఉంటే ఇలాంటి కామెడీ స్క్రిప్ట్లతో ఆయన ప్రెస్ మీట్లు పెట్టరు. రైట్. అసలు ఆయనకు ఆత్మ విమర్శన లేదా మన తప్పులు ఎక్కడ జరిగినాయి, ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మేము కట్టుబడి ఉన్నాం, అమరావతిని స్వాగతిస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలతో తీరా అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆట ఆడారే తప్ప ఇంకేముంది, నాకు 151 సీట్లు ఇచ్చేసారు ప్రజలు, నేను వైజాగ్ లో కాపురం పెడుతున్నాను, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పి మాట్లాడారు. వ్యవస్థలన్నీ మీ చేతుల్లో ఉన్నాయని చెప్పి ఇదయ్యారు. కానీ ప్రజా తీర్పు చాలా బలమైన తీర్పు. రాజ్యాంగం మనకి కల్పించిన హక్కులు ఇవాళ నిజంగా అమరావతి నిలబడింది. 5 సంవత్సరాలు సీఎం గా ఉండి మీరు ఎక్కడైనా ఒక అడుగు ముందుకేయగలిగారా రాజధానిని మార్చే విషయంలో? సామాన్య అమరావతి రైతులు ఎక్కడ ఒక్క అడుగు వెనక్కేయలేదు. ఈ మాత్రం అంటే ఆయనకి మనం ఎక్కడ ఓడిపోయాము అంతెందుకండి, ఆయన ప్రభుత్వ హయాంలోనే నేషనల్ మీడియాస్ అన్ని కూడా సర్వే చేస్తే అమరావతి మాకు ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఓటింగ్ చేసి ఆమోదం తెలియజేశారు. అరే ఓటు ద్వారా వాళ్ళ వ్యతిరేకత నీకు తెలియజేశారు కదా ఈ 3 ముక్కల ఆటకి.